రాజస్థాన్ నుండి చెన్నైకి వచ్చిన సంజు అట్టర్ ఫ్లాప్. బట్ చెన్నై నుండి రాజస్థాన్కి వెళ్లిన రవీంద్ర జడేజా మాత్రం సూపర్ హిట్. విజృంభించిన రాజస్థాన్ బౌలర్స్, కుప్పకూలిన చెన్నై బ్యాటర్స్. ఛేదనలో చిచ్చర పిడుగు చెలరేగాడు. చెన్నైకి ఘోర పరాభవం రుచి చూపించాడు. మరి చెన్నై చిత్తవడానికి కారణమేంటి? రాజస్థాన్ విజయ రహస్యమేంటి? మ్యాచ్లోని కీ మూమెంట్స్, కీలక మలుపులకు సంబంధించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం బాస్. యాక్చువల్గా బాస్, ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన చెన్నైకి దిమ్మ తిరిగే షాక్ల మీద షాక్లు ఇచ్చారు రాజస్థాన్ బౌలర్స్. వచ్చిన బ్యాటర్స్ని వచ్చినట్లే పెవిలియన్కి క్యూ కట్టించేశారు. ఫస్ట్ వరల్డ్ కప్లో కిర్రాక్ బ్యాటింగ్తో అదరగొట్టిన సంజు శాంసన్ని బర్గర్ క్లీన్ బౌల్డ్ చేసి పడేశాడు. 140 కిలోమీటర్ ఫర్ వేగంతో వేసిన బంతిని అక్రాస్ ద లైన్ ఆడేసి కంప్లీట్గా మిస్ అయ్యాడు సంజు. ఫలితం వికెట్ గాలిలో. దీంతో ఎల్లో జెర్సీలో ఫస్ట్ మ్యాచ్ ఆడిన సంజు 7 బంతుల్లో కేవలం 6 పరుగులే చేసి ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. నెక్స్ట్ సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా క్రీజ్లో చాలా ఇబ్బంది పడ్డాడు. 11 బంతుల్లో కేవలం 6 రన్స్ మాత్రమే చేయడంతో ప్రెషర్ పెరిగిపోయింది. దాంతో వికెట్ పూర్తిగా వదిలేసి భారీ షాట్కి యత్నించాడు. కానీ అక్కడ బౌలర్ ఎవరు? జోఫ్రా ఆర్చర్. తుఫాన్ వేగంతో బంతులేసే బౌలర్. 143 కిలోమీటర్ ఫర్ వేగంతో వేసిన బంతికి రుతురాజ్ దగ్గర జవాబే లేకుండా పోయింది. కంప్లీట్గా క్లూలెస్ అయిపోయాడు, బోల్డ్ అయిపోయాడు. ఇలా చెన్నై టీం ఓపెనర్స్ కేవలం 19 పరుగులకే డగౌట్లోకి వెళ్ళిపోయారు. దీని నుంచి ఎలా బయటపడాలి అని సిఎస్కేకి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వలేదు ఆర్ఆర్ బౌలర్స్. నెక్స్ట్ బంతికే స్టన్నింగ్ బౌన్సర్తో ఆయుష్ మాత్రని బోల్తా కొట్టించాడు బర్గర్. అంటే యాక్చువల్గా అది నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బంతి. బర్గర్ సెకండ్ ఓవర్ చివరి బంతికి సంజుని, ఫోర్త్ ఓవర్ ఫస్ట్ బంతికి మాత్రేని పెవిలియన్కి పంపడంతో హ్యాట్రిక్ దక్కించుకునే అవకాశం వచ్చింది. బట్ దాన్ని సాధించలేకపోయాడు బర్గర్. ఇక ఇలా వరుసగా వికెట్స్ కోల్పోతుండడంతో చెన్నై టీం సర్ఫరాజ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దింపింది. వచ్చి రాగానే సర్ఫరాజ్ కూడా కొంచెం బ్యాట్ని చులిపించాడు. బట్ ఇంకో ఇంట్లో మ్యాట్ షాట్ సింగిల్స్ తీయడానికి కూడా తడబడ్డాడు. 7 బంతుల్లో కేవలం 2 రన్స్ చేసి ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ వికెట్ టేకర్ సందీప్ శర్మ బౌలింగ్లో జైస్వాల్కి లడ్డు లాంటి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. ఇలా 38 రన్స్కే 4 వికెట్స్ కోల్పోయింది చెన్నై. ఇక ఆ తర్వాత బంత్ అందుకున్నాడు రాక్ స్టార్ రవీంద్ర జడేజా. తానేసిన సెకండ్ బంతికే 17 రన్స్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ని ఎల్బీడబ్ల్యూగా వికెట్స్ ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ తాను అవుట్ అయ్యాక వచ్చిన దూబే మాత్రం ఫస్ట్ బంతికే సూపర్బ్ సిక్సర్ బాది జడేజాకే ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిన జడ్డు అదే ఓవర్ చివరి బంతికి దూబేని అవుట్ చేసి డగౌట్ దారి చూపించి ఆ ఛాలెంజ్ని గెలిచేశాడు. ఇలా చెన్నై నుండి ఆర్ఆర్కి షిఫ్ట్ అయిన జడ్డు ఒకే ఓవర్లో చెన్నై 2 వికెట్స్ కూల్చి సత్తా చాటితే ఆర్ఆర్ నుండి చెన్నైకి షిఫ్ట్ అయిన సంజు మాత్రం ఫ్లాప్ షో చూపించాడు. ఆ తర్వాత కార్తిక్ శర్మ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నూర్ అహ్మద్ 1, హెన్రీ 5 ఇలా త్వరగానే వికెట్స్ కోల్పోయింది. బట్ చివరి వికెట్ని మాత్రం ఈజీగా ఇవ్వలేదు చెన్నై. ఓవర్ 10 చివరిలో చాలా కీలకమైన రన్స్ సాధించాడు. తనకి కాంబోజ్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. దీంతో 100 పరుగులు కూడా చేయలేదనుకున్న చెన్నై 127 పరుగుల వరకు చేరింది. చివరి వికెట్కి చెన్నై నుండి అతిపెద్ద భాగస్వామ్యం వచ్చింది. అది 33 పరుగుల భాగస్వామ్యం. దీన్ని బట్టే చెప్పొచ్చు చెన్నై టీం ఎంతలా కొలాప్స్ అయిపోయిందో అని. ఇక ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్, బర్గర్, జడేజా 2 వికెట్స్ కూల్చితే బ్రిజేష్, బిష్నోయి, సందీప్లకి ఒక్కో వికెట్ దక్కింది. అంటే రాజస్థాన్ నుండి బౌలింగ్ వేసిన ప్రతి బౌలర్ వికెట్ దక్కించుకున్నాడు. ఇక 128 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్కి డైనమైట్ డియో విధ్వంసకర స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఏం కొట్టాడు బాస్. తన బ్యాటింగ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్. తనకెదురైన ఏ బౌలర్ని వదలలేదు, చిత్తక్క బాధేశాడు. అది మ్యాట్ హెన్రీ అయినా, ఖలీల్ అహ్మద్ అయినా, అన్షుల్ కంబోజ్ అయినా, చివరికి నూర్ అహ్మద్ అయినా ఎవ్వరిని వదిలిపెట్టలేదు. మ్యాట్ హెన్రీ వేసిన ఫస్ట్ ఓవర్లో థర్డ్ బంతికే 4 బాదాడు. యాక్చువల్గా అది క్యాచ్, బట్ కార్తిక్ డ్రాప్ చేశాడు. అది కాస్త 4కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ బంతికి భారీ సిక్సర్ బాధేశాడు. ఇదే ఓవర్ చివరి బంతికి జైస్వాల్ కూడా 4 బాదడంతో ఫస్ట్ ఓవర్లోనే 18 రన్స్ వచ్చేశాయి. సెకండ్ ఓవర్ చివరి బంతికి 4 బాదిన సూర్యవంశీ థర్డ్ ఓవర్ ఫిఫ్త్ బంతికి ఈసారి 6 బాధేశాడు. ఆ తర్వాత ఫిఫ్త్ ఓవర్లో 2 4లు 1 6తో కంబోజ్ని, సిక్స్త్ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాది నూర్ అహ్మద్ని భయపెట్టేశాడు. ఇలా బ్యాట్తో బీభత్సం చేసేసి 15 ఏళ్ల సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో వీర విహారం చేసేశాడు. అయితే ఆ తర్వాత కంబోజ్ వేసిన 7th ఓవర్లో మరో భారీ షాట్కి యత్నించిన సూర్యవంశీ
సర్ఫరాజ్ ఖాన్ పట్టిన సూపర్ ఫ్రంట్ డ్రైవ్ క్యాచ్ కి వెనుదిరగాల్సి వచ్చింది. కానీ ఉన్నంతసేపు సూర్యవంశీ బౌండరీల మూతతో నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ చేశాడు. మొత్తంగా సూర్యవంశీ 17 బంతుల్లో 5 భారీ సిక్సర్లు 4 ఫోర్లతో 52 రన్స్ బాధేశాడు. స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా బాస్? 305.88. ఇది బాస్ సూర్యవంశీ స్టామినా. ఈ బుడ్డోడు గురించి ఎంత చెప్పినా ఎంత పొగిడినా చాలా తక్కువే అనిపిస్తుంది. అంతలా రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇక తాను అవుట్ అయ్యే సమయానికే ఆల్మోస్ట్ మ్యాచ్ని వన్ సైడ్ చేసేశాడు. ఇక మిగతా పని యశస్వి జైస్వాల్ పరాగ్తో కలిసి ఫినిష్ చేసేశాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ 39 పరుగులతో నాట్అవుట్గా నిలవగా పరాగ్ 14 పరుగులు సాధించాడు. మధ్యలో ధ్రువ్ జురేల్ 18 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇలా మొత్తంగా చెన్నై టీం ఇచ్చిన 128 పరుగుల టార్గెట్ని రాజస్థాన్ టీం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ వల్ల కేవలం 12.1 ఓవర్స్లోనే ఛేదించి పడేసింది. చెన్నై టీంని చిత్తుగా ఓడించి పడేసింది. అయితే బాస్, ఈ మ్యాచ్ అంతా ఒక ఎత్తు, వైభవ్ సూర్యవంశీ చితక్కొట్టుడు మరో ఎత్తు. మరి సూర్యవంశీ సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసి మీరు ఫిదా అయ్యారా లేదా? ఎస్ ఆర్ నో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.